హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ భారతరత్న. భారతరత్న ఇస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. మరి ఇవాల్టి క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు అవసరమైతేనే మాట్లాడతావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ టాక్ టు మీ ఓన్లీ వెన్ యూ నీడ్? డూ యూ టాక్ టు మీ ఓన్లీ వెన్ యూ నీడ్ అంటే నువ్వు అవసరమైతేనే మాట్లాడతావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ నోటీస్డ్ మెనీ టైమ్స్ దట్ యూ టాక్ టు మీ ఓన్లీ వెన్ యూ నీడ్. I have noticed many times that you talk to me only when you need. అంటే నేను చాలాసార్లు గమనించాను, నువ్వు నీకు అవసరమైతేనే మాట్లాడతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ నెవర్ గుడ్, రిమెంబర్ దట్. లేదా రిమెంబర్ దట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ నెవర్ గుడ్ అంటే గుర్తుపెట్టుకో, ఇటువంటి ప్రవర్తన అస్సలు మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, నీతో ఏది మాట్లాడినా తప్పే. ఇలా అంటూ ఉంటాం కదండి మనం, నీతో ఏది మాట్లాడినా తప్పే అని. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నో మ్యాటర్ వాట్ ఈస్ సెడ్ టు యూ, ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ. నో మ్యాటర్ వాట్ ఈస్ సెడ్ టు యూ, ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ అంటే నీతో ఏది మాట్లాడినా తప్పే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ సమ్వన్ సేస్ దట్ వాట్ ఐ హ్యావ్ సెడ్ ఈజ్ రాంగ్, డోంట్ టాక్ టు మీ. ఇఫ్ సమ్వన్ సేస్ దట్ వాట్ ఐ హ్యావ్ సెడ్ ఈజ్ రాంగ్, డోంట్ టాక్ టు మీ అంటే నేను చెప్పింది తప్పని ఎవరన్నా అంటే నువ్వు నాతో మాట్లాడడం మానే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ నాట్ అడ్మిట్ దట్ ఎవ్రీ వర్డ్ ఐ సే ఈజ్ రాంగ్. ఐ విల్ నాట్ అడ్మిట్ దట్ ఎవ్రీ వర్డ్ ఐ సే ఈజ్ రాంగ్ అంటే నేను మాట్లాడిన ప్రతి మాట తప్పను అంటే నేను ఒప్పుకోను అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు అనిపించింది మాట్లాడాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ స్పోక్ వాట్ ఐ ఫెల్ట్. ఐ స్పోక్ వాట్ ఐ ఫెల్ట్ అంటే నాకు అనిపించింది మాట్లాడాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, రైట్ ఆర్ రాంగ్ ఐ సెడ్ వాట్ ఐ ఫెల్ట్ అంటే తప్పో ఒప్పో నాకు అనిపించింది చెప్పాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ సీమ్స్ రైట్ టు మీ మే సీమ్ రాంగ్ టు యూ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. వాట్ సీమ్స్ రైట్ టు మీ మే సీమ్ రాంగ్ టు యూ, ఐ కాంట్ హెల్ప్ ఇట్ అంటే నాకు కరెక్ట్ అనిపించింది నీకు అనిపించకపోవచ్చు, నేనేం చేయలేను, దానికి నేనేం చేయలేను అని అర్థం. నెక్స్ట్ వన్, ఏదైనా అయితే తర్వాత చూసుకుందాం. ఇలా అంటూ ఉంటారు కదండి, ఏదైనా అయితే తర్వాత చూసుకుందాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెట్స్ సీ లేటర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. లెట్స్ సీ లేటర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ అంటే ఏదైనా అయితే తర్వాత చూసుకుందాం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ ఆల్సో సీ వాట్ యూ కెన్ డూ. ఐ విల్ ఆల్సో సీ వాట్ యూ కెన్ డూ అంటే నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తానులే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నో వెరీ వెల్ దట్ యూ ఓన్లీ స్పీక్ వర్డ్స్. ఐ నో వెరీ వెల్ దట్ యూ ఓన్లీ స్పీక్ వర్డ్స్ అంటే నాకు బాగా తెలుసు నువ్వు కేవలం మాటలే మాట్లాడతావు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఏది కూడా సూటిగా చెప్పట్లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. యు ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డైరెక్ట్లీ అంటే నువ్వు ఏది కూడా సూటిగా చెప్పట్లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ వితౌట్ టెలింగ్ ద ట్రూత్ లేదా వితౌట్ టెలింగ్ ద యాక్చువల్ థింగ్ అంటే ఇక్కడ యాక్చువల్ థింగ్ అంటే జరిగిన విషయం, నాన్ సెన్స్ అంటే పనికి మాలిన విషయాలు లేదా సోది లేదా సుత్తి అని కూడా చెప్పచ్చు. సో యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ వితౌట్ టెలింగ్ ద యాక్చువల్ థింగ్ అంటే జరిగింది చెప్పకుండా నువ్వు పనికి మాలిన విషయాలన్నీ సోదంతా చెప్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ సేయింగ్ సంథింగ్ వితౌట్ యాక్చువల్లీ సేయింగ్ ఎనీథింగ్ అంటే నువ్వు ఏదో చెప్తున్నావు కానీ అసలు యాక్చువల్గా మొత్తానికి చెప్పట్లేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో,
సమాధానం లేకపోతే నోరు మూసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ యూ కాంట్ ఆన్సర్ షట్ అప్ లేదా షట్ యువర్ మౌత్. ఇఫ్ యూ కాంట్ ఆన్సర్ షట్ యువర్ మౌత్ అంటే సమాధానం లేకపోతే నోరు మూసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లెట్ మీ ఆస్క్ యూ 2 స్ట్రైట్ క్వశ్చన్స్. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దెమ్ టెల్ మీ. అంటే నేను నిన్ను సూటిగా 2 క్వశ్చన్స్ అడుగుతాను, నీకు గనక ఆన్సర్ తెలుసుంటే నాకు చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ కేర్ వాట్ యూ సే వితౌట్ లిజనింగ్ టు మీ. ఐ డోంట్ కేర్ వాట్ యు సే వితౌట్ లిస్నింగ్ టు మీ. నువ్వు నా మాట వినకుండా నువ్వు ఏం చెప్పినా నేను పట్టించుకోను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.